శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 18 నుండి జనవరి 20 వరకు కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో 100% ఈ ఒక్క మాట అనండి చాలు. జనవరి 18 నుండి ఈ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వీరి ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే అంతకన్నా ముందు అసలు ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కన్నా మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి జాతక రీత్యా, గోచర రీత్యా కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో వృత్తి, వ్యాపార పరంగా, వైవాహిక జీవిత పరంగా, ఆరోగ్యపరంగా, కొన్ని కుటుంబ పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మరికొన్ని మంచి ఫలితాలైతే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి చెందిన వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అని గనక మనం గమనించినట్లయితే కనుక కుటుంబపరమైన జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలుగానే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవన్నీ సమసిపోయి అభిప్రాయ భేదాలన్నీ తలెత్తినప్పటికీ అవన్నీ కూడా సర్దుమణిగేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో మొండిగా మాత్రం వాదోపవాదాలకు దిగకండి. ఈ రాశివారు దిగుతూ ఉంటే, కోపం పడుతూ ఉంటే అటువంటివే పెద్ద సమస్యగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. జీవితాంతం అద్భుతంగా కుటుంబం వీరు ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులను ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పుకోవాలి. పెద్దల ఆశీస్సులు కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్దల సలహాలను గనక తీసుకుని మీ జీవితంలో మీరు గనక ముందుకు వెళ్తూ ఉంటే కనుక మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందకరంగా ముందుకు వెళుతుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేయడం వంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొత్త ఇంటి నిర్మాణం, మరమ్మతులు చేయించడం ఇటువంటివన్నీ కూడా చేయడానికి వీరికి ముందుగానే సాగవచ్చని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. రాహు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ లాభావకాశాలు మరింత పెరుగుతాయని చెప్పుకోవాలి. పొదుపు చేయడంలో అయితే కొంత వెనక్కి ఉంటారని చెప్పాలి. ఆదాయానికి మించి కూడా ఖర్చు చేయడం మంచిది కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఆదాయానికి మించి గనక ఖర్చు చేస్తే వారి యొక్క జీవితంలో పలు ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకోవాలి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 18 నుండి అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. అయితే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అయితే మారబోతుందని చెప్పాలి. అయితే ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని ఇలా అడుగుతుంటుంది. కాబట్టి మీరైతే గనక ఆలోచించుకొని అది మంచా కాదా అనేది ఆలోచించుకొని వారు ఏ సహాయం అడిగితే అది కాదు లేదు అనకుండా అయితే చేయడం వల్ల మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. చూశారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుందో తెలుసుకున్నారు కదా, ఏం అడుగుతుందో తెలుసుకున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకొని వెంటనే మీరు అద్భుతంగా జీవితాన్ని మలుచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.